దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మనము మరి హృదయములో మంట అనే ఒక అంశమును ధ్యానం చేసుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం లూకా సువార్త 24వ అధ్యాయం 32వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకడుతో ఒకడు చెప్పుకొనెను. ఇక్కడ హృదయములో ఒక మంట మండుతున్నది. ఏమిటి ఆ మంట అంటే, యేసుక్రీస్తు ప్రభువారు త్రోవలో మాట్లాడుచు లేఖనములను బోధించినప్పుడు, ఏమిటి ఆ లేఖనములు అంటే, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములో యేసుక్రీస్తు ప్రభును గూర్చి, క్రీస్తు శ్రమ పడతాడు, మరి ఆయన పునరుత్థానమై తిరిగి లేస్తాడు అని ఈ మాటల ప్రకారముగా లేఖనముల ప్రకారమే మరణించును, లేఖనముల ప్రకారమే తిరిగి లేచుండు గనుక, ఆ లేఖనముల ప్రకారము మరణించి తిరిగి లేచిన దేవుడు మరి పునరుత్థానమైన తర్వాత మనతో త్రోవలో చెప్పినప్పుడు ఆ మాటలని నిజమే. ఆ నిజమైన మాటలు అవి వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళ హృదయంలో ఒకలాంటి ఒక మంట స్టార్ట్ అయింది. మనము కూడా దేవుని మాటలను అనేకులకు ప్రచురము చేయాలి. అనేకులు చీకటిలో ఉన్నారు. ఈ చీకటిలో ఉన్న వారిని మనము మండించాలి అని ఆ ఒక ఆలోచన వాళ్ళకొచ్చారు. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం మనం గమనించినట్లయితే, మనుషులు దీపం వెలిగించి కుంచము కింద పెట్టురు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన వెలుగు అంటే మనము లేఖనముల ప్రకారము, నీ వాక్యమే నా పాదములకు దీపము అంటున్నాడు. అంటే ఈ వాక్యము అయిన ఆ మంట మనలో ఉన్నట్లయితే, ఈ లోకములో ఉన్న ప్రజలలో ఉన్న చీకటిని మనలో ఉన్న మంట ద్వారా ఆ చీకటిని మనం తొలగించవచ్చు. అలాంటి మంట మనం మండాలి. మనం ఒక వస్తువు చూసినప్పుడు అది కొనాలనే ఒక ఆసక్తి ఎట్లా కలుగుతుందో, దేవుని గూర్చిన మాటలు శిష్యులకు దేవుడు చెప్పినప్పుడు వాళ్ళ హృదయంలో ఒక నిజముగా యేసుక్రీస్తు ప్రభు గురించి ఎంతోమంది ప్రవక్తలు చెప్పినట్టు ఆయన మరణించి తిరిగి లేచిండు కనుక మనము ప్రచురం చేయాలని ఒక మంట ఏ ప్రకారంగా వాళ్ళ హృదయంలో మండిందో మన హృదయంలో కూడా అలాంటి మంట మనలో ఉండాలి. దేవునికి స్తోత్రాలు. దేవుడు కూడా మరి మనుషులు మన సత్క్రియలను చూసి మరి దేవుని మహిమపరచినట్లు మన వెలుగును ఈ లోకంలో ప్రకాశింపనీయాలి. అంటే ఈ లోకమంతా చీకటితో ఉన్నది కనుక వెలిగించబడ్డ మనము అనేకులు మనం వెలిగించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 39వ వచనం మనం గమనించినట్లయితే, 39వ వచనంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి కోతకాలం వారు దేవదూతలు, గురుగులు ఎలా కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. ఇక్కడ చూసినట్లయితే మనుష్య కుమారుడు తన దూతను పంపి వారైన రాజ్యముల నుండి ఆటంకములను సకలమైన వాటి దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయును. ఇక్కడ ఇదొక మంట ఉన్నది. అంటే చాలామంది అపవాది చేతిలో ఉన్నారు. మరి వారు యుగ సమాప్తి యందు వారు అగ్నిలో కాల్చివేయబడటకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ మధ్యలో దేవుడు మన దీపస్తంభంగా వాళ్ళ పైన మనం ఉన్నత స్థానంలో మనల్ని వెలిగించడానికి దేవుడు పెట్టాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనలో ఉన్న వెలుగును ప్రకాశింపచేసి ఆ నరకమనే మంటను మనలో ఉన్న వాక్యమైన మంట ద్వారా ఆర్పింప చేయాలని దేవుని యొక్క వాక్యము. దాని గురించి మనం మండాలి. అనేకులకు దేవుని గురించి చెప్పాలి. దేవుని యొక్క జ్ఞానమును బోధించాల మంట మన హృదయంలో రావాలి. కానీ మనకు ఆ మంట లేదు. మనం ఒక వస్తువును చూస్తే అది కొనాలనే మంట, ఒక వ్యక్తి మన ఒక మాట అంటే వాళ్ళ రివెంజ్ తీసుకోవాలనే మంట మనలో ఉంటుంటాయి. ఇక్కడ మనము యూదా పత్రికలో చూసినట్లయితే, యూదా పత్రిక 22వ వచనంలో ఏమున్నదంటే, అగ్గిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి,
సందేహపడు వారి మీద కనికరము చూపెడి. చాలామందికి సందేహాలుంటాయి. దేవుడంటే నచ్చదు, దేవుడంటే అనుమానం. ఈయనే దేవుడా? ఈయన నమ్ముకుంటే మనకేంటిది అని డౌట్స్ ఉన్నవాళ్ళు. ఆళ్ళ మీద మనము రివర్స్‌గా మాట్లాడదు గానీ కనికరపడాలి. యేసు ప్రభువారు గూడా ఆహ్, కాపరి లేని గొర్రెలను చూసి కనికరపడ్డాడు. మనం గూడా కనికరపడి అగ్గిలో నుండి లాగినట్టు వాళ్ళని రక్షించాలి. అంటే మనం రక్షించాలంటే మన హృదయంలో ఒక మంట ఉండాలి. దేవుని గురించిన మంట, దేవుని గురించిన ఆసక్తి. మరి దేవుడు ఏదైతే త్రోవలో చెప్పినప్పుడు వాళ్ళు ఆళ్ళు మండుచున్నారో, అలాంటి మంట మనకు గూడా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఇక్కడ అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనం గమనించినట్లయితే, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనంలో గమనించినట్లయితే, 3వ వచనంలో అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఇక్కడ పౌలు భక్తుడు సౌలుగా ఉన్నప్పుడు సంఘమును హింసిస్తూ మరి ఇంకా మిగతా వారిని చెరసాల వేయడానికి వెళ్తున్నప్పుడు ఆయన చుట్టూ ఏమైపోయిందా? ఒక వెలుగు ప్రకాశించింది. దేవునికి స్తోత్రాలు. ఎప్పుడైతే ఆ వెలుగు అతని చుట్టూ ప్రకాశించిందో, ఇక్కడ 21వ వచనం చూసినట్లయితే ఇక్కడ వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుతూ వచ్చెను. విన్న వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేయువాడు ఇతడే కాడా? అంటే ఈ సౌలు పౌలు దేవుడు పౌలుగా మార్చినప్పుడు అతని ఆ వెలుగు ఏ వెలుగైతే ఆ దేవుని వెలుగు అతని వెలిగించిందో, అప్పటినుంచి ఇతని హృదయంలో ఒక మంట. దేవుడు దీపస్తంభం మీద నన్ను గూడా పెట్టిండు గనక, ఈ చీకట్లో ఉన్న ప్రజలు ఆ అగ్నిగుండమునకు సిద్ధమై ఉన్న ప్రజలను అగ్గిల నుంచి నేను లాగాలని జెప్పేసి, ఆ లాగడానికి ఈయన ఏం చేస్తున్నట, యేసే క్రీస్తు అని జెప్పేసి సువార్త ప్రకటిస్తున్నాడు. ఈ యేసు ప్రభు నామం అంటేనే చెరసాల వేసేటోడు ఇప్పుడు యేసు నామాన్ని ప్రకటిస్తున్నాడు. అంటే అతని మనసులో ఎంత మంట ఉన్నదో, అతని హృదయంలో ఎంత మంట ఉన్నదో, అలాంటి మంట మనం మండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. అపోస్తులు 17వ అధ్యాయం 11వ వచనం మనం గమనించినట్లయితే, ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవని ప్రతిదినము లేఖనములను పరిశోధించుతూ వచ్చిరి. వీళ్ళలో లేఖనములను పరిశోధించే మంట. దేవునికి స్తోత్రాలు. పౌలు భక్తుడు ఏ మంటతో అయితే ఆయన మరి మండిస్తున్నాడో అదే మంట కలిగి ఈ తెస్సలోనికుల సంఘం వారు పౌలు శీలలు చెప్పిన మాటలు అలాగ ఉన్నవో లేవని చెప్పేసి లేఖనములను పరిశోధించిన వారుగా ఉంటున్నారు. కనుక మనలో కూడా మరి అలాంటి మంట రావాలి. దేవునికి స్తోత్రాలు. మనం మండుతూ 10 మందిని మండించాలి. అగ్గిలో నుంచి కొంతమంది లాగినట్టు రక్షించాలి. కనుక పౌలు భక్తుడు ఏ విధంగా తెస్సలోని సంఘాన్ని అగ్గిలో నుంచి లాగినట్టు రక్షించుండో, మనము కూడా మన చుట్టుపక్కల అనేకమున్న ప్రాంత ప్రజలను రక్షించడానికి మనం ఇష్టపడదాం. కొద్ది మాటలు మన వినికిలో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. థాంక్ యూ.